మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. మరి ఈ డిఎస్సిలో ప్రతి అరమార్కు కూడా ఎంత విలువైంది అనేది మనందరం చూసామండి. మరి ప్రతి అరమార్కుతో సైతం ఒడిసి పట్టి విజయతేరాలకి చేరాలంటే మనం మరి వచ్చే గాసిప్స్ని అన్నింటినీ కూడా వదిలేసి ఇప్పటి నుంచే మన ప్రిపరేషన్ని స్టార్ట్ చేయాలి. అది కూడా నిబద్ధతతో, ఒక క్రమబద్ధమైనటువంటి ప్లాన్తో. అలాంటి ప్లాన్ చేసిన వల్లే విజయానికి చేరువవుతారండి. మరి ఇప్పుడు మనం సైకాలజీ క్లాసులు అయితే స్టార్ట్ చేస్తున్నామండి. మరి ఇందులో స్పెషల్ ఏంటి అంటే ప్రతి అంశాన్ని కూడా కూలంకుషంగా చెబుతూ ఫుల్ మెటీరియల్, మీరు సైకాలజీ టెక్స్ట్ బుక్ను కూడా చూడవలసిన అవసరం లేదండి. అలాంటి మెటీరియల్తో పూర్తిగా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, పాటల రూపంలో ఉంటుంది. అదేవిధంగా చివరిలో ఎవాల్యుయేషన్గా ప్రతి టాపిక్ మీద 50 బిట్లను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. 50 బిట్లను మీకు ఇవ్వడం జరుగుతుంది. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా అయితే లైక్ చేయండి. లేట్ లేకుండా టాపిక్లకు వెళ్ళిపోదాం. పెరుగుదల, వికాసం, పరిపక్వత. ఇక్కడ పరిపక్వత అంటే ఏమిటి? ఇక్కడ పరిపక్వత అనేది ఎలాంటి అనుభవం కానీ శిక్షణ కానీ అవసరం లేకుండానే వయస్సుకు అనుగుణంగా వ్యక్తిలో ఉన్న సహజ శక్తులు క్రమంగా వికసించడం. ఈ పరిపక్వత అనేది ఎలాంటి అనుభవం శిక్షణ అవసరం లేదండి. వయసు పెరుగుతున్న కొద్దీ ఆ వ్యక్తిలో కొన్ని సహజ శక్తులు ఉంటాయి, అవి వికసించడాన్ని మనము పరిపక్వత అంటారు. ఇది ఒక అంతర్గతమైనటువంటి గుణాత్మకమైన ప్రక్రియ అండి. మనం ఉదాహరణగా చూసుకున్నట్లయితే శిశువు 4వ నెలలో బోర్లా పడటం, 6వ నెలలో కూర్చోగలగడం, 1 సంవత్సరం నాటికి నడవగలగడం, ఇవన్నీ కూడా దేనికి ఉదాహరణలు అంటే పరిపక్వతకు ఉదాహరణలు అండి. వాటి సింపుల్గా ఈ విధంగా అడుగుతుంటాడు. శిశువు 4వ నెలలో బోర్లా పడటం, 6వ నెలలో కూర్చోగలడం, సంవత్సరం నాటికి నడవగలడం అనేది క్రింది వాటికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. పెరుగుదల, వికాసం, పరిపక్వత అంటాడండి. అప్పుడు మనం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి పరిపక్వతకు ఉదాహరణలుగా చెప్పుకోవచ్చండి మనం. మరి ఈ పాఠంలో మనము పెరుగుదలకు నిర్వచనాలను చూద్దామండి. ముందుగా హర్లాక్ అండి. మరి పెరుగుదల అనేది పరిమాణాత్మక లేదా గుణాత్మక మార్పులను సూచిస్తుంది. పరిమాణాత్మక లేదా ఘనాత్మక మార్పులను సూచిస్తుంది అని చెప్పింది పెరుగుదల గురించి హర్లాక్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ క్రో అండ్ క్రో. పెరుగుదల అనేది నిర్మాణ మరియు శారీరక మార్పులను సూచిస్తుంది అని చెప్పారండి. నిర్మాణ మరియు శారీరక మార్పులను సూచిస్తుంది అని చెప్పింది క్రో అండ్ క్రో. అదేవిధంగా పెరుగుదల అనే పదాన్ని కేవలం ఆకారంలో వచ్చే మార్పులకు మాత్రమే ఉపయోగిస్తారండి. ఇక్కడ పెరుగుదలని మనం ఐడెంటిఫై చేయొచ్చండి. నెక్స్ట్ వికాసానికి ఇచ్చిన నిర్వచనాలను ఒకసారి చూద్దామండి. ఎలిజబెత్ హర్లాక్ అండి. ఎలిజబెత్ హర్లాక్ వికాసం అనేది పరిపక్వత మరియు అనుభవం ఫలితంగా క్రమబద్ధంగా ఊహించదగిన నమూనాలో సంభవించిన మార్పుల యొక్క ప్రగతిశీల శ్రేణి. అలాగే వికాసం పరిమాణాత్మక మరియు గుణాత్మక మార్పులను సూచిస్తుంది అని చెప్పింది ఎలిజబెత్ హర్లాక్ అండి. పరిపక్వత మరియు అనుభవం ఫలితంగా క్రమబద్ధంగా ఊహించదగిన నమూనాలో సంభవించిన మార్పుల యొక్క ప్రగతిశీల శ్రేణియే వికాసం. ఈ ఎలిజబెత్ హర్లాక్ ఏం చేశారు? కొన్ని స్టేజెస్ ఏర్పాటు చేశాడు. క్రమబద్ధంగా ఊహించదగిన నమూనాలో ఈయన ఒక ప్యాటర్న్ స్టార్ట్ చేశాడు. ఒక క్రమబద్ధంగా ఊహించదగిన నమూనాలో సంభవించిన మార్పులే వికాసం అని చెప్పాడు. ఆ విధంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ క్రైగ్. వికాసం అనేది ఒక వ్యక్తి సంరచన, ఆలోచన, ప్రవర్తనలో మార్పు రావడమే వికాసము. ఇది జీవ సంబంధిత మరియు పరిసరాల ప్రభావం వల్ల సంభవిస్తుంది అని చెప్పింది క్రైగ్. మరొకసారి, వికాసం అనేది ఒక వ్యక్తి సంరచన, ఆలోచన, ప్రవర్తనలో మార్పు రావడం.
ఇది జీవ సంబంధిత మరియు పరిసరాల ప్రభావం వల్ల సంభవిస్తుంది అని చెప్పింది క్రైగ్. సంరచన, ఆలోచన, ప్రవర్తనలో మార్పు రావడం క్రైగ్. నెక్స్ట్ అండర్సన్. మనందరికీ తెలుసు, ఆకారాలను ప్రాకారాలను సమైక్యం చేసి విశదపరిచే క్లిష్ట ప్రక్రియే వికాసం అని చెప్పింది అండర్సన్. ఆకారాలు ప్రాకారాలు అండర్సన్, సంరచన, ఆలోచన, ప్రవర్తనలో మార్పులు క్రైగ్, క్రమబద్ధంగా ఊహించదగిన నమూనాలో సంభవించిన మార్పులు ఎలిజబెత్ హర్లాక్. నెక్స్ట్ ఎరిక్సన్. వికాసం అనేది వ్యక్తి తన సాంఘిక పరిసరాలతో జరుపుకునే పరస్పర చర్యల ఫలితమే వికాసం అని చెప్పింది ఎరిక్సన్ అనేది సాంఘిక పరిసరాలండి. ఓకేనండి. వికాసం అనేది వ్యక్తి తన సాంఘిక పరిసరాలతో జరుపుకునే పరస్పర చర్యల ఫలితమే వికాసం అని చెప్పింది ఎరిక్సన్. నెక్స్ట్ పరిపక్వతకి నిర్వచనాలండి. మెక్ ఏం చెప్పాడంటే, పరిసరాలలో ఎన్ని మార్పులు వచ్చినా కూడా ఒక క్రమ పద్ధతిలో జరిగే అభివృద్ధే పరిపక్వత అని చెప్పింది మెక్ అండి. పరిసరాల్లో ఎన్ని మార్పులు రానియండి, ఒక క్రమ పద్ధతిలో జరిగే అభివృద్ధే పరిపక్వత అని చెప్పింది మెక్. పరిసరాలలో ఏం తిరుగుతుందండి? మేక. ఎంత క్రమ పద్ధతిలో తిరిగినప్పుడు కూడా ఆ మేకలో అభివృద్ధి జరుగుతుంది, అది పరిపక్వత అండి. ఓకేనండి. నెక్స్ట్ గెస్సెల్. పరిపక్వత అనేది జీవి యొక్క జీవిత వలయంలో, లైఫ్ సైకిల్లో జన్యువుల యొక్క ప్రభావంతో కార్యక్రమయుతంగా పనిచేసే ప్రక్రియే పరిపక్వత. ఇది పరిపక్వత అనేది గెస్ చేసేది కాదండి, అదేంటి, జీవి యొక్క జీవిత వలయంలో, జీవి యొక్క లైఫ్ స్టైల్లో జన్యువుల ప్రభావంతో కార్యక్రమయుతంగా పనిచేసే ప్రక్రియ అని చెప్పింది గెస్సెల్. గెస్ చేయకుండా జన్యు ప్రభావం వల్ల అని చెప్పాడండి పరిపక్వత అంటే. నెక్స్ట్ క్రైగ్ ఏం చెప్పాడు అంటే, జీవి జన్యు పటిష్టం. క్రైగ్ సింపుల్గా గుర్తుపెట్టుకోండి, పరిపక్వత అనేది జీవి యొక్క జన్యు పటిష్టాన్ని తెలుపుతుందని, ముందుగా నిర్ణయించబడినటువంటి ప్రణాళికాబద్ధమైన మార్పులు జరుగుతాయి, జన్యు పటిష్టం అని చెప్పింది క్రైగ్ అండి. ఇక్కడ పరిపక్వత బాహ్య కారణాలతో సంబంధం లేకుండా జరిగే ప్రక్రియ అండి. అంటే శిక్షణ కానీ పరిసరాల ప్రభావం కానీ లేకుండా కేవలం సమయంతో పాటు వ్యక్తి పెరుగుదలతో పాటు వచ్చే వికాసమే ఈ పరిపక్వత. నెక్స్ట్ వికాస నియమాలు చూద్దామండి. ఇందులో మరి చాలా ఇంపార్టెంట్ బిట్లో అయితే రావడం జరుగుతుందండి. ప్రతి డిఎస్సిలోని ప్రతి టెట్లో కూడా ఒక మార్కు, ఒక బిట్ ఖచ్చితంగా వస్తుందండి. చూద్దామండి. వికాసం క్రమానుగతమైనది. డెవలప్మెంట్ ఈజ్ సీక్వెన్షియల్. వికాసం ఒక నిర్దిష్టమైన ఖచ్చితమైన వరుస క్రమాన్ని అనుసరిస్తుంది. ఒక నిర్దిష్టమైనటువంటి ఖచ్చితమైనటువంటి వరుస క్రమాన్ని అనుసరిస్తుంది. ఉదాహరణగా మనం చూసినట్లయితే, పిల్లలకు మొదట అంకెల భావన ఏర్పడిన తర్వాతే, ఒక క్రమం అండి, పిల్లలకు మొదట అంకెల భావన ఏర్పడిన తర్వాతే సంకలనం, వ్యవకలనం వంటి ప్రక్రియలు నేర్చుకుంటారు. ఇది ఒక క్రమానుగతంగా సీక్వెన్షియల్గా ఒక ఆర్డర్లో నేర్పించాల్సినటువంటి ప్రక్రియ అండి. నెక్స్ట్ వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. వికాసం ఒకే నమూనాలో సాగినప్పటికీ, అందరికీ ఒకేసారి ఒకేలాగా చెప్పినప్పటికీ, అందరిలో ఒకే వేగంతో గుణాత్మకతతో జరగదండి. అంటే ఒక ఉదాహరణగా మనం చూసుకుంటే ఇక్కడ అర్థమైపోతుంది. ఒక శిశువు 5వ నెల వయస్సులో పాకడం ప్రారంభిస్తే మరొక శిశువు 6 నెలలకు పాకవచ్చండి. అంటే ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క వైయక్తిక భేదాల వల్ల ఒక్కొక్కసారి వికాసం అనేది జరుగుతుంటుంది. వికాసం అనేది సులభ అంశాల నుండి జటిల అంశాలకు జరుగుతుంది, సింపుల్ టు కాంప్లెక్స్. మరి వికాసం ప్రారంభంలో సాధారణంగా ఉండి కాలక్రమేణా ప్రత్యేకతను సంతరించుకుంటుందండి. చూద్దాం అదేంటో. ఉదాహరణ, శిశువు మొదట ఒక వస్తువును పట్టుకోవడానికి చేతిని మొత్తం ఉపయోగించి, ఇది సాధారణమైన అంశం అండి. ఆ తర్వాత చేతి వేళ్లతో పట్టుకోగలుగుతాడు. ఇది సులభ అంశం ఏంటి? చేతితో పట్టుకోవడం. ఇక్కడ జటిలమైన అంశము చేతి వేళ్లతో పట్టుకోవడం. అదేవిధంగా ఇక్కడ చైల్డ్
ఈ యొక్క క్లాస్ రూమ్ ఇంప్లికేషన్ కూడా ఇక్కడ చూస్తున్నామండి. పాఠ్యాంశాల రూపకల్పన కూడా ఈ నియమం ఆధారంగానే జరుగుతుంది. ఉదాహరణగా మనం చూసుకున్నట్లయితే ఆంగ్ల భాషా బోధనలో మొదట జంతువులు, వస్తువుల పేర్లు నేర్పించి తర్వాత అందులో క్లిష్టమైనటువంటి అంశాలను బోధిస్తారు. అంటే బాడీ పార్ట్స్ అని, ఆ బాడీ అవయవాల పనితీరు, ఈ విధంగా ముందు జంతువుల పేర్లు, వస్తువుల పేర్లు వస్తే సరిపోతుంది. ఆ తర్వాత దేనికి ఉపయోగిస్తారు, అందులో భాగాలేంటి, అవన్నీ ఆ తర్వాత వస్తాయండి. నెక్స్ట్, శిశువు అన్ని దశలలో వికాసం అనేది ఉండదు. వికాసం అన్ని దశలలో ఒకే విధంగా ఉండదు. వికాసం అనేది నిరంతరం జరిగే ప్రక్రియ అయినప్పటికీ ఒక దశలో నెమ్మదిగా, మరో దశలో వేగంగా జరుగుతుంది. సో ఇదే మరి శైశవ దశలో శిశువు యొక్క పెరుగుదల ఎక్కువగా ఉంటూ మిగతా స్టేజ్ల్లో నెమ్మదిగా జరుగుతుంది. కాబట్టి అన్ని దశలలో ఒకే విధంగా ఉండదు అని చెప్పుకోవచ్చండి. నెక్స్ట్, వికాసం ఖచ్చితమైన దిశగా సాగుతుంది. వికాసం ఈ ఖచ్చితమైన దిశగా సాగడం అనేది 2 నిర్దేశక పోకడలను అనుసరిస్తుందండి. అవి ఒకటోది శిరోపాదాభిముఖ సూత్రం. శిర అంటే శిరస్సు నుండి, పాద అంటే పాదాల వరకు అభిముఖంగా ప్రసరించే సూత్రము. అంటే వికాసం తల నుండి పాదాలకు సాగుతుంది. దీనినే మనము శిరోపాదాభిముఖ సూత్రం అంటాము. మరియు సమీప దూరస్థ దిశ అంటే వికాసం శరీర మధ్య భాగం నుండి బయటకు సాగుతుంది అని చెప్పడాన్ని మనం సమీప దూరస్థ దిశ అంటాం. ఈ రెండూ కూడా ఎక్కడ ఉంటాయంటే వికాసం ఖచ్చితమైన దిశగా సాగుతుంది అనే దానిలో ఉంటాయండి. నెక్స్ట్, వికాసం అవిచ్ఛిన్న ప్రక్రియ. వికాసం అనేది అవిచ్ఛిన్నంగా నిరంతరంగా సాగే ప్రక్రియ. ఇప్పుడు సిసిఈ కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్, నిరంతర సమగ్ర మూల్యాంకనం. ఒక విద్యార్థికి మూల్యాంకనం అనేది పాఠం ప్రారంభించే ముందు జరుగుతుంది, పాఠం జరుగుతున్నప్పుడు జరుగుతుంది, పాఠం అయిపోయిన తర్వాత ఎవాల్యుయేషన్ జరుగుతుంది. అదేవిధంగా విద్యార్థికి కూడా ఈ యొక్క డెవలప్మెంట్ వికాసం అనేది పుట్టే గర్భస్థ శిశువు నుండి జీవితాంతం వరకు కూడా ఈ వికాసం అనేది అవిచ్ఛిన్నంగా జరిగే ప్రక్రియ. పెరుగుదలలాగా కాకుండా వికాసం అనేది గర్భస్థ శిశువు దశ నుండి జీవితాంతం వరకు కొనసాగుతుంది. కానీ పెరుగుదల అలా కాదండి, ఒక స్టేజ్ వరకే పెరుగుదల ఉంటుంది, ఆ తర్వాత పెరుగుదల ఉండదు. నెక్స్ట్, వికాసం అనేది సంచితమైనది. శిశువులో జరిగే మార్పులు ఒక్కసారిగా కాకుండా గతంలో ఏర్పడిన మార్పుల ఆధారంగా కొత్త మార్పులు జరుగుతుంటాయండి. ఉదాహరణగా మనం చూసుకున్నట్లయితే వర్ణమాల నేర్చుకున్న విద్యార్థి దాని ఆధారంగా పదాలు మరియు వాక్యాలు వ్రాయగలుగుతాడు. ఇదే వికాసం సంచితమైనది. మరి అదేవిధంగా అకస్మాత్తుగా అమ్మ అని పిలిచాడు అనుకోండి, దాని వెనకాల ఉన్నటువంటి గతంలో ఏర్పడిన మార్పుల ఆధారంగా ఏర్పడిన మార్పే అమ్మ అనే పిలుపు. అది ఒక్కసారిగా వచ్చింది కాదండి, ఒక్కసారిగా కాదు, గతంలో ఏర్పడిన భాష వ్యక్తీకరణలో వచ్చిన మార్పుల ఆధారంగా అమ్మ అని పిలుస్తాడండి. ఓకేనండి. నెక్స్ట్, శిశువు యొక్క వికాసం అనేది ఒక పరస్పర చర్యగా ఉంటుందండి. అంటే వికాసం అనేది ఆనువంశికత, అదేవిధంగా పరిసరాల సమన్వయ ఫలితమే ఇక్కడ వికాసం అండి. ఆనువంశికత మరియు పరిసరాల సమన్వయ ఫలితమే ఈ వికాసం అండి. ఇది వికాసం అనేది ఒక పరస్పర చర్య అని చెప్పడం జరుగుతుందండి. నెక్స్ట్, వివిధ వికాసాలు పరస్పర సంబంధంగా కొనసాగుతాయి. వివిధ వికాసాలు అనేవి పరస్పర సంబంధంగా కొనసాగుతాయి. వ్యక్తి యొక్క వివిధ వికాసాలు అంటే ఏమవుతాయి? శారీరక వికాసము, మానసిక వికాసము, ఉద్వేగ, సాంఘిక, నైతిక వికాసాలు, ఇవన్నీ కూడా ఒకదానిపై ఒకటి ఆధారపడి పరస్పర సంబంధంగా కొనసాగుతాయి. ఇది కూడా వికాసం ఏర్పడడానికి ఒక నియమం అండి. నెక్స్ట్, వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు, అంటే ఊహించవచ్చు, ప్రిడిక్షన్ చేయవచ్చు.
శిశువు ప్రస్తుత వికాస వేగం ఆధారంగా భవిష్యత్తులో ఎంత అభివృద్ధి సాధిస్తాడో ఊహించవచ్చు. ఒక విద్యార్థి 1 సంవత్సరం నాటికి ఎంత ఎత్తు ఉంటాడు అనే దానిని ఆధారం చేసుకొని ఒక 15 సంవత్సరాల నాటికి ఎంత ఎత్తు ఉంటాడు అనేది ఊహించవచ్చు. దీన్నే వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు అని చెప్పవచ్చు. అదేవిధంగా ఒక 5వ తరగతి పిల్లవాడు ఏ విధంగా చదువుతున్నాడు చూసి పై స్టేజ్లో ఏ విధంగా చదువుతాడు అనేది మనం ఊహించవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ అండి, వికాసం సర్పిలంగా ఉంటుంది. వికాసం ముందుకు వెనుకకు సాగుతూ ఉంటుంది. ఉదాహరణకు పిల్లవాడు నిలబడతాడు, పడతాడు, మళ్ళీ నిలబడతాడు, చివరికి నడవడం నేర్చుకుంటాడు. ఈ విధంగా సర్పిలంగా కూడా వికాసం అనేది ఉంటుందండి. వీటన్నిటి మీద కూడా బిట్లు అయితే వస్తాయండి. ఇవన్నీ కూడా అప్లికేషన్ బిట్సే, మీరేమీ వర్రీ అవ్వద్దు. ఇక్కడ అనువంశికత నియమాలు చూద్దామండి. అనువంశికత నియమాలు ఉన్నాయి, వాటన్నిటి గురించి చూద్దామండి. జన్యుశాస్త్ర పితామహుడు అయినటువంటి గ్రెగర్ మెండల్, జన్యుశాస్త్ర పితామహుడు గ్రెగర్ మెండల్, ఈయన ఆస్ట్రియా దేశస్థుడు అండి. ఈయన ఏం చేశాడు, బఠానీ మొక్కలపై పరిశోధనల ఆధారంగా, ఏ మొక్కలండి, బఠానీ మొక్కలపై పరిశోధన ఆధారంగా అనువంశికత నియమాలను 3 రకాలుగా వర్గీకరించారండి. అనువంశికత నియమాలను వర్గీకరించింది ఎవరు అంటే గ్రెగర్ మెండల్. ఎన్ని రకాలుగా? 3 రకాలుగా. ఒకటోది సారూప్య నియమం అండి. సారూప్య నియమం అంటే తల్లిదండ్రుల లక్షణాలను సంపూర్తిగా వారి పిల్లలకు సంక్రమించడాన్నే సారూప్య నియమం అంటారు. ఉదాహరణగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు అర్థమవుతుంది. పొడవైన తల్లిదండ్రులకు పుట్టిన పిల్లలు అందరూ పొడవుగా పెరగడం, అంటే పొడవుగా ఉన్న తల్లిదండ్రులు పొడవుగా, అందంగా ఉన్న తల్లిదండ్రులకు అందమైన పిల్లలు, జ్ఞానవంతుల తల్లిదండ్రులకు జ్ఞానమైన పిల్లలు, ఈ విధంగా సారూప్య నియమం అంటారండి. రెండవది వైవిధ్య నియమం అంటే ఒకే తల్లిదండ్రులకు పుట్టిన పిల్లల్లో లక్షణాలలో తేడాలు ఉండటాన్ని మనము వైవిధ్య నియమం అంటారండి. ఉదాహరణగా చూసుకున్నట్లయితే పొడవుగా తెల్లగా ఉన్న తల్లిదండ్రులకు పుట్టిన పిల్లల్లో కొందరు పొడవుగా నల్లగా, మరికొందరు పొట్టిగా తెల్లగా ఉండడం ఇక్కడ వైవిధ్య నియమాన్ని మనం చెప్పుకోవచ్చండి. ఇక్కడ చిన్న గమనించవచ్చు, కొందరు అని ఉపయోగిస్తారండి, అందరూ కాదు. అందరూ వ్యతిరేకంగా. ఇక్కడ పొడవుగా ఉన్న తల్లిదండ్రులకు పొట్టిగా, అందరు పిల్లలు పొట్టిగా అయితే ప్రతిగమన నియమం ఉండే, కానీ పొడవుగా తెల్లగా ఉన్న తల్లిదండ్రులకు పుట్టిన పిల్లల్లో కొందరు పొడవుగా, అంటే తండ్రి యొక్క సగం పాటు వచ్చింది ఇక్కడ నల్లగా, మరికొందరు పొట్టిగా తెల్లగా ఉండడం వైవిధ్య నియమం అండి. నెక్స్ట్ ప్రతిగమన నియమం చూద్దామండి. తల్లిదండ్రుల లక్షణాలకు పూర్తి వ్యతిరేకమైన లక్షణాలు కలిగిన పిల్లలు పుట్టడాన్ని ఏమంటాము? ప్రతిగమన నియమం అంటాము. ఉదాహరణగా చూసుకున్నట్లయితే పొడవైన తల్లిదండ్రులకు పుట్టిన పిల్లలు అందరూ పొట్టిగా ఉండడం. ఓకేనండి. ఇప్పుడు అనువంశికతావాదుల గురించి చూద్దామండి. గ్రెగర్ మెండల్ 3 రకాలైనటువంటి అనువంశికత నియమాలు మనం చూసాము. ఇప్పుడు అనువంశికతవాదుల గురించి చూద్దామండి. వ్యక్తి వికాసంలో అనువంశికత అనేది ప్రధాన పాత్ర పోషిస్తుందని చెప్పిన ప్రముఖులు గ్రెగర్ మెండల్, గాల్టన్, గొడ్డార్డ్, డగ్డేల్, ఆల్పోర్ట్, పియర్సన్, విన్సిప్, ఫ్రీమన్, కెల్లాగ్ దంపతులు అంటే వీళ్ళందరూ కూడా అనువంశికతావాదులు. మరి వాళ్ళు అనువంశికతవాదులపై, ఈ యొక్క అనువంశికతపై చేసిన పరిశోధనలో పూర్తిగా చూద్దామండి. మరి మొదటిగా గాల్టన్. ఈ గాల్టన్ విషయానికి వస్తే హెరిడిటరీ జీనియస్ అనే గ్రంథంలో తెలివితేటలు ఉన్నటువంటి తల్లిదండ్రులకు ప్రతిభావంతులైన పిల్లలు పుట్టే అవకాశం ఎక్కువ అని చెప్పింది గాల్టన్ అండి. మరి ఈయన ఏం చేశాడంటే ఇంగ్లాండ్లో 997 ప్రముఖ కుటుంబాలపై, అదే సంఖ్యలో పేద కుటుంబాలపై పరిశోధన చేశారండి. 997. మరి ప్రముఖుల కుటుంబాల్లో 535 మంది తెలివైన పిల్లలు జన్మించగా, పేద కుటుంబాలలో 5 మాత్రమే ప్రతిభావంతులు ఉన్నారు అని తెలియజేశారండి. ఇక్కడ అనువంశికత అనేది ఎంత ప్రాముఖ్యత ఉందో ఇక్కడ గమనించవచ్చు అని చెప్పి గాల్టన్ చెప్పారండి.
నెక్స్ట్ పియర్సన్. పియర్సన్ ఏం చేశాడంటే డార్విన్ కుటుంబంపై పరిశోధనలు చేశారండి. ఆకారము, శరీర లక్షణాలే కాకుండా ప్రజ్ఞా లక్షణాలు కూడా ఆనువంశికంగా సంక్రమిస్తాయని నిరూపించాడండి. ఈయన డార్విన్ వంశంలో 5 రాయల్ సొసైటీలో సభ్యత్వం ఉన్నటువంటి శాస్త్రజ్ఞులు ఉన్నారు అని తెలిపారండి. పియర్సన్, డార్విన్ కుటుంబం. ఓకేనండి. నెక్స్ట్ గొడ్డార్డ్. ఈయన మందమతి గల స్త్రీతో సంబంధం పెట్టుకున్నటువంటి మార్టిన్ కల్లికాక్ వంశాన్ని పరిశీలించారు. ఇక్కడ కల్లికాక్ వంశాన్ని పరిశీలించింది ఎవరు? గొడ్డార్డ్. ఆ సంబంధంలో పుట్టిన 480 మంది వారసులలో ఎక్కువ మంది, ఇక్కడ మందమతి గల స్త్రీతో సంబంధం పెట్టుకున్న కల్లికాక్ కుటుంబం కాబట్టి ఇక్కడ 480 మంది వారసుల్లో ఎక్కువ మంది మందబుద్ధులు, నేరస్తులు, తాగుబోతులు అని పేర్కొన్నారు. అదే కల్లికాకు మంచి లక్షణాలు గల మరొక స్త్రీని వివాహం చేసుకున్నప్పుడు వారిలో 496 మంది వారసుల్లో ఎక్కువ మంది న్యాయవాదులు, డాక్టర్లు, ఉపాధ్యాయులు వంటి ఉన్నత హోదాలో ఉన్నారు అని గొడ్డాడు కల్లికాక్ కుటుంబం మీద పరిశోధన చేసి చెప్పాడండి. నెక్స్ట్ డగ్డేల్ అండి. డగ్డేల్ అవినీతిపరుడు, లంచగొండి అయిన జూక్స్. ఎవరు? జూక్స్ అనేవాళ్ళు అవినీతిపరుడు, లంచగొండి అనే వ్యక్తి మూలపురుషుడిగా ఉన్న జూక్ కుటుంబాన్ని పరిశీలించాడు. ఎవరు? డగ్డేల్. డగ్డేల్ ఏ కుటుంబాన్ని పరిశీలించారు? జూక్స్. ఆ కుటుంబంలో 709 మందిలో ఎక్కువ మంది నేరస్తులు, చట్ట వ్యతిరేకులు, దొంగలు, వేశ్యలు అని కనుగొనడం జరిగిందండి. అదేవిధంగా ఆల్పోర్ట్ వ్యక్తుల యొక్క సుఖదుఖాలకు, వ్యక్తుల మధ్య వైవిధ్యానికి పరిసరాలు కారణం కాదని జన్యువుల ప్రభావం అధికమని తెలియజేశారు. పరిసరాలు కాదు, జీన్స్ అంటే అనువంశికత అధికమని తెలియజేసింది ఆల్పోర్ట్. ఉదాహరణగా చేసుకున్నట్లయితే ప్రముఖ క్రీడాకారులు లాలా అమర్నాథ్ ఈ కుమారులు, టెన్నిస్ క్రీడాకారుడు రామనాథన్ కృష్ణన్ కుమారుడు, సంగీత దర్శకుడు ఎస్డి బర్మన్ కుమారుడు వంటి వారిని ఉదాహరణగా అనువంశికతకు ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు అని చెప్పింది ఆల్పోర్ట్. నెక్స్ట్ విన్సిప్ ఎడ్వర్డ్ కుటుంబాన్ని పరిశోధన చేసింది ఎవరు అంటే విన్సిప్. ఎడ్వర్డ్ కుటుంబాన్ని పరిశోధన చేసి ప్రజ్ఞావంతురాలైనటువంటి ఎలిజబెత్ అనే భార్యకు పుట్టిన సంతానం ప్రజ్ఞావంతులుగా పేరు తెచ్చుకోగా, సాధారణ ప్రజ్ఞ కలిగినటువంటి రెండవ భార్య మేరీకి పుట్టిన సంతానం అంత ప్రజ్ఞావంతులుగా గుర్తింపు తెచ్చుకోలేదని తేల్చారు. దీనికి అనువంశత కారణమని నిరూపించారు. విన్సిప్, ఎడ్వర్డ్ కుటుంబం అండి. నెక్స్ట్ కెల్లాగ్ దంపతులు. డొనాల్డ్ అంటే మానవ శిశువు అయినటువంటి డొనాల్డ్ మరియు చింపాంజీ శిశువు అయినటువంటి గువాపై అనేక ప్రయోగాలు చేసి వికాసంపై ఆనువంశికత ప్రభావాన్ని వివరించారు. గువా అదేవిధంగా డొనాల్డ్ మీద పరిశోధన చేసింది ఎవరు? కెల్లాగ్ దంపతులు అండి. వీళ్ళందరూ కూడా ఆనువంశికతావాదులు అండి. నెక్స్ట్ WH ఫ్రీమన్ కవలలు, అన్నదమ్ములు, దాయాదులను పరిశీలించి ప్రజ్ఞకు ఆనువంశికతో సహసంబంధం ఉందని నిరూపించింది ఫ్రీమన్. WH ఫ్రీమన్. అసలు అనువంశికత ఏంటి, దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి పూర్తిగా చూసేద్దామండి. మరి మీరు అసలు టెక్స్ట్ బుక్ కూడా చూడాల్సిన అవసరం లేకుండా ప్రతిదీ పేర్చుకుంటూ రావడం జరిగిందండి. అనువంశికత అంటే జన్మత సంక్రమించే లక్షణాలు. అదేవిధంగా ఫలదీకరణ సమయంలో తల్లిదండ్రులు వారి పూర్వీకుల నుంచి సంక్రమించిన శారీరక, మానసిక ఇతర లక్షణాలు మరియు సామర్థ్యాలను అనువంశికతగా పేర్కొనవచ్చు. అంటే తల్లిదండ్రుల నుంచి వారి పూర్వీకుల నుంచి సంక్రమించినటువంటి ఈ లక్షణాలని అనువంశికతగా పేర్కొనవచ్చు. వ్యక్తి అనువంశికత ఫలదీకరణ సమయంలోనే ఈ యొక్క జైగోడ ద్వారా నిర్ణయించబడుతుంది. ఈ వ్యక్తి నుంచి వ్యక్తికి అనువంశికత అనేది ఈ జైగోడ ద్వారా ట్రాన్స్ఫర్ అవుతుందన్నమాట. దాని ద్వారానే నిర్ణయించబడుతుంది. అదేవిధంగా జైగోట్ అంటే ఇక్కడ సంయుక్త బీజాన్ని మనం జైగోట్ అంటాము. ఈ జైగోట్ యొక్క కేంద్రకంలో
23 జతల క్రోమోజోములు ఉంటాయండి. ఎన్ని? 23 జతల క్రోమోజోములు. వీటిలో 23 క్రోమోజోములు, 23 జతలు కాదండి, ఇక్కడ మొత్తం అయితే 23 జతలు ఉంటాయి. వీటిలో 23 క్రోమోజోములు తండ్రి నుంచి, 23 క్రోమోజోములు తల్లి నుంచి సంక్రమిస్తాయి. మరి ప్రతి క్రోమోజోము కూడా వేల సంఖ్యలో జన్యువుల్ని కలిగి ఉంటుందండి. ప్రతి క్రోమోజోము కూడా వేల సంఖ్యలో జన్యువుల్ని కలిగి ఉంటాయి. ఈ జన్యువులే అనువంశికతకు ప్రాథమిక ఆధారం ఏమిటి అని అడుగుతాడండి. అనువంశికతకు ప్రాథమిక ఆధారము జన్యువులే. ఇక్కడ జన్యువుల నిర్మాణము అనేది డిఎన్ఏ ఆర్ఎన్ఏల వల్ల నిర్ణయించబడుతుంది. జన్యువుల నిర్మాణం అనేది డిఎన్ఏ ఆర్ఎన్ఏల వల్ల నిర్ణయించబడుతుంది. మరి ఈ డిఎన్ఏ అనేది వారసత్వ సంక్రమణకు మూల కారణం. వారసత్వ సంక్రమణకు మూల కారణం ఏదని అడుగుతాడు డిఎన్ఏ. అదేవిధంగా జెనెటిక్ కోడ్ను తల్లిదండ్రుల నుంచి పిల్లలకు చేరవేయడంలో డిఎన్ఏకి సహాయపడేది ఏంటని అడుగుతాడండి ఆర్ఎన్ఏ. ఇక్కడ జెనెటిక్ కోడ్ని ట్రాన్స్ఫర్ చేసేది అంటే ఆర్ఎన్ఏ. అదే వారసత్వ సంక్రమణకు మూల కారణం ఏంటంటే డిఎన్ఏ అని. మరి కేంద్రకంలోని 23 జతల క్రోమోజోముల్లో కూడా 23వ క్రోమోజోమ్ జత వల్ల శిశువు యొక్క లింగము నిర్ణయం అవుతుందండి. 23వ జత వల్లే. మరి తల్లి నుండి ఎల్లప్పుడూ కూడా ఎక్స్ క్రోమోజోమ్ సంక్రమిస్తుంది. తల్లి నుంచి ఎప్పుడు కూడా ఎక్సే. మరి తండ్రి నుంచి ఎక్స్ రావచ్చు, లేదా వై క్రోమోజోమ్ అయితే సంక్రమించవచ్చండి. మరి తండ్రి నుంచి ఎక్స్ వచ్చి తల్లి నుండి ఎల్లప్పుడూ ఎక్సే వస్తుంది కదా, తండ్రి నుంచి ఎక్సే, తల్లి నుంచి ఎక్సే వస్తే ఆడ శిశువు పుడుతుందండి. అదే తల్లి నుండి ఎల్లప్పుడూ ఎక్సే వచ్చి తండ్రి నుంచి వై క్రోమోజోమ్ వచ్చిందనుకోండి, మగ శిశువు జన్మిస్తుందండి. ఇప్పుడు చాలామంది భర్తలు ఏం చేస్తుంటారు, ఆడపిల్ల పుట్టింది, నువ్వు వద్దు, నాకు మగపిల్లడు కావాలని చెప్పాను కదా అని చెప్పి మందలిస్తూ విడాకులు కూడా తీసుకుంటున్నారండి. ఇక్కడ విడాకులు తీసుకోవడానికి అసలు తల్లి యొక్క పాత్ర ఏమీ ఉండదండి. మగపిల్లడో ఆడపిల్లడో పుట్టడానికి కారణము ఓన్లీ తండ్రి యొక్క జీన్స్, తండ్రి యొక్క క్రోమోజోమ్ మాత్రమే. తల్లి నుంచి ఎల్లప్పుడూ ఎక్సే వస్తుంది, తండ్రి నుంచి ఎక్స్ లేదా వై వస్తుందండి. కాబట్టి శిశువు యొక్క లింగం ఏర్పడడానికి తండ్రే మూలకారకుడు అవుతాడు. అదేవిధంగా 2 అండాలు ఒకేసారి విడుదలయ్యి, ఇక 2 అండాలు ఉన్నాయి, వేరు అండాలు ఉన్నాయి, ఒకేసారి విడుదలయ్యి ఫలదీకరణం జరిగిందనుకోండి, విజాతి లేదా విరూప కవలలు జన్మిస్తుంటారండి. అదేవిధంగా ఒకే అండం 2గా విభజన జరిగి ఫలదీకరణ జరిగిందనుకోండి, ఒకే అండం 2గా విభజన చెందింది కాబట్టి సజాతి లేదా సరూప కవలలు జన్మిస్తుంటారండి. నెక్స్ట్ ఫలదీకరణం చెందిన క్షణం నుంచి ఆ జీవిపై ప్రభావం చూపే ప్రతి బాహ్యకారకాన్ని కూడా పరిసరంగా చెప్పుకోవచ్చండి. నెక్స్ట్ బోరింగ్ లాంగ్ ఫీల్డ్ వెల్ ప్రకారంగా జన్యువులు కాకుండా వ్యక్తిని ప్రభావితం చేసే ప్రతి విషయము కూడా పరిసరమే. ఇక్కడ జన్యువులు కాకుండా అన్నాడు కాబట్టి పరిశ్రమ అన్నారు కాబట్టి పరిశ్రమలో బోరింగ్ ఉంది, బోరింగ్ లాంగ్ ఫీల్డ్ వెల్డ్. నెక్స్ట్ శిశువుపై తల్లి గర్భంలో జనన పూర్వ పరిసరాలు, పుట్టిన తర్వాత జననాంతర పరిసరాలు ప్రభావాన్ని చూపిస్తాయి కదా, అవి ఏ ప్రభావాన్ని చూపిస్తాయో చూద్దామండి. జనన పూర్వ పరిసరాలు అంటే పిండానికి లభించే పోషకాహారం, లోపల తల్లి ఏం తీసుకుంటుంటుందో అదే తీసుకోవాల్సి వస్తుంది, పిండానికి లభించే పోషకాలు. అదేవిధంగా తల్లికి ఆరోగ్య పరిస్థితి బాగోకపోతే అదే పిల్లవాడి మీద సంక్రమించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మానసిక స్థితి, తల్లి ఆనందదాయకంగా ఉంటే ఆరోగ్యవంతమైన పిల్లవాడు పుడతాడు. ఆందోళనకరంతో, భయంతో, టెన్షన్తో ఆ తల్లి ఉంటే పిల్లవాడు కూడా ఆ విధంగా పుట్టే అవకాశం ఉంటుంది. ప్రమాదాలు మరియు గర్భంలో ఉన్నటువంటి శిశువుల సంఖ్య కూడా ఈ యొక్క జనన పూర్వ పరిసరాలు ఈ యొక్క తల్లి గర్భంలో ఉన్నటువంటి శిశువు మీద పడుతుంటుందండి. నెక్స్ట్ జననాంతర పరిసరాలు, మరి వీటిని భౌతిక, సాంఘిక, సాంస్కృతిక కారకాలుగా మనము వర్గీకరించవచ్చండి. వాటిలో భౌతిక కారకాలు అంటే ఏమిటి? శిశువుకు లభించే ఆహారం, వాతావరణం. ఆహారం అది భౌతిక పరిసరాల నుంచి వస్తుంది, పైనుంచి వస్తుంది. వాతావరణం పై కారకం. వసతులు, అందుబాటులో ఉన్న ఈ సదుపాయాలన్నింటినీ కూడా మనము
భౌతిక కారకాలు, సదుపాయాలని భౌతిక కారకాలు అంటారండి. మరి సాంఘిక లేదా సాంస్కృతిక కారకాలు చూద్దామండి. తల్లిదండ్రులు, సంఘం, ఇవన్నీ సాంఘిక లేదా సాంస్కృతిక కారకాల కింద వెళ్తుందండి. ఈ పిల్లవాడిపై ప్రభావం చూపే సాంఘిక లేదా సాంస్కృతిక కారకాలండి. బంధువులు, స్నేహితులు, మతం యొక్క ఆచారాలు, మీడియా మరియు ఈ కుటుంబం, ఇవన్నీ కూడా సాంఘిక కారకాలే. ఈ కారకాలన్నీ కూడా ఇక్కడ చెప్పుకున్న భౌతిక కారకాలు, సాంఘిక కారకాలు, ఇవన్నీ కూడా వ్యక్తి పెరుగుదల, వికాసం మరియు మూర్తిమత్వ నిర్మాణంపై ప్రభావం అయితే చూపిస్తాయండి. అదేవిధంగా వినాల గ్రంథులు, మరి పుట్టినప్పటి నుంచి కూడా పిల్లల పెరుగుదల, వికాసమును ప్రభావితం చేసే మరో ముఖ్యమైన కారకం వినాల గ్రంథులండి. ఈ గ్రంథుల నుండి విడుదలయ్యే హార్మోన్లు శరీరం మొత్తం కూడా రక్త ప్రసరణ ద్వారా వ్యాపిస్తాయి. మరి ఇక్కడ ఈ వినాల గ్రంథుల నుంచి ఏం విడుదలవుతాయి అంటే హార్మోన్స్. మరి ఈ హార్మోన్లు శరీరంలోని కణాలు, కణజాలాలను ప్రభావితం చేయడం వల్ల శారీరక, మానసిక, ఉద్వేగ, సాంఘిక మరియు నైతిక వికాసాలు ప్రభావితం అవుతాయండి. మరి టీనేజ్లో ఉన్న పిల్లవాడు టెంపర్గా ఉంటాడండి, చెప్పిన మాటను వినడం. వాడి పట్ల ఉపాధ్యాయులతో సైతం అందరూ కూడా వినయంగా మాట్లాడాల్సి ఉంటుంది. లేదంటే ఉపాధ్యాయుడని చూడు, తల్లి తండ్రిని చూడు, వ్యతిరేకంగా గొడవ పడుతుంటాడు, కొడుతుంటాడు కూడా. కాబట్టి వాడి యొక్క ప్రభావం కాదండి, ఇక్కడ హార్మోన్ల యొక్క ప్రభావం. హార్మోన్ల యొక్క ప్రభావం వల్ల ఆ వ్యక్తి ఆ విధంగా బిహేవ్ చేస్తాడు. మరి ఈ హార్మోన్లు విడుదల కావడానికి ఈ వినాల గ్రంథులు అనేవి సరిగ్గా పనిచేయకపోతే పెరుగుదల అనేది, వికాసం అనేది తీవ్రమైనటువంటి అపసవ్యతను కలిగి ఉంటుందండి. అప్పుడు మరి వ్యక్తి పెరుగుదల, వికాసము మరియు మూర్తిమత్వ నిర్మాణానికి అనువంశికత, పరిసరాలు రెండూ ప్రముఖ పాత్ర అయితే పోషిస్తాయండి. మరి పూర్తిగా వీటి మీద వచ్చే బిట్లన్నింటినీ కూడా పూర్తిగా చూద్దామండి. మరి వీలైనంత వరకు బిట్లను పెట్టడానికి ట్రై చేయండి. ఒకటో బిట్ చూద్దాము. పెరుగుదల అంటే ఇక్కడ 4 ఆప్షన్లు కూడా కనిపిస్తున్నాయండి. వీలైనంత వరకు పెట్టండి. మీకు కూడా ఒకసారి ర్యాపిడ్గా రివిజన్ కూడా అయిపోయినట్టు ఉంటుంది, చాలా యూజ్ఫుల్గా కూడా ఉంటుందండి. మరి ఆన్సర్ని కొద్దిగా నెమ్మదిగా చెప్పడం జరుగుతుందండి. పెరుగుదల అంటే ఆన్సర్ ఆప్షన్ బి, కేవలం పరిమాణాత్మక మార్పులు మాత్రమే పెరుగుదల అంటారండి. ఆన్సర్ ఆప్షన్ బి అండి. రెండవ చూద్దామండి. హర్లాక్ ప్రకారం పెరుగుదల దేనిని సూచిస్తుంది? హర్లాక్ ప్రకారము ఈ పెరుగుదలకి ఒక నిర్వచనం అయితే హర్లాక్ ఇవ్వడం జరిగింది. ఆ ప్రకారంగా పెరుగుదల దేనిని సూచిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ సి అండి. ఆప్షన్ సి, పరిమాణాత్మక, ఘనాత్మక మార్పులను ఈ పెరుగుదల సూచిస్తుంది అని చెప్పింది ఎవరు? హర్లాక్. నెక్స్ట్ మూడవదండి. క్రో ప్రకారం పెరుగుదల దేనిని సూచిస్తుంది? ఆల్రెడీ హర్లాక్ ఏం చెప్పాడు? పరిమాణాత్మక, ఘనాత్మక మార్పులే పెరుగుదల అని చెప్పాడు. మరి క్రో ఏం చెప్పాడు? ఆన్సర్ ఆప్షన్ బి అండి. నిర్మాణ మరియు శారీరక మార్పులే పెరుగుదల, నిర్మాణాత్మక మార్పు, శారీరక మార్పులే పెరుగుదల అని చెప్పింది క్రో అండి. నెక్స్ట్ నాలుగవది. వికాసం అనేది పరిపక్వత మరియు అనుభవాల ఫలితంగా క్రమబద్ధంగా ఊహించదగిన నమూనాలో సంభవించిన మార్పుల యొక్క ప్రగతిశీల శ్రేణి అని నిర్వచించింది ఎవరు? దీనికి ఆన్సర్ తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ అయితే చేయండి. 5 చూద్దామండి. వికాసం అనేది ఒక వ్యక్తి సంరచన, ఆలోచన, ప్రవర్తనలో మార్పు రావడము అని నిర్వచించింది ఎవరు? వికాసం అనేది ఒక వ్యక్తి సంరచన, ఆలోచన, ప్రవర్తనలలో మార్పులు రావడం అని నిర్వచించింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ, క్రైగ్. ఆరవదండి. వికాసం అనేది తన సాంఘిక పరిసరాలతో
జరుపుకునే పరస్పర చర్యల ఫలితం అని నిర్వచించింది ఎవరు? వ్యక్తి తన సాంఘిక పరిసరాలతో జరుపుకునే పరస్పర చర్యల ఫలితం అని నిర్వచించింది. ఆన్సర్ ఆప్షన్ సి ఎరిక్సన్. సాంఘిక పరిసరాలతో జరుపుకోవడం అంటే ఎరిక్సన్. నెక్స్ట్ అండి 7వది, వికాసం అనేది ఆకారాలను ప్రాకారాలను సమైక్యం చేసి విశదపరిచే క్లిష్ట ప్రక్రియ అని నిర్వచించింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి అండర్సన్. ఆకారాలు ప్రాకారాలు అండర్సన్. 8వదండి, పరిపక్వత అనేది ఎలాంటి అనుభవం లేదా శిక్షణ అవసరం లేకుండానే వయస్సుకు అనుగుణంగా వ్యక్తిలో ఉన్న సహజ శక్తులు క్రమంగా వికసించడం అని వివరించిన వారెవరు? ఎలాంటి శిక్షణ కానీ అనుభవం కానీ అవసరం లేకుండా వయస్సుకు అనుగుణంగా వ్యక్తిలో ఉన్న సహజశక్తులు క్రమంగా వికసించడమే పరిపక్వత అని వివరించిన వారు? ఆన్సర్ ఆప్షన్ బి మెక్. 9వదండి, పరిపక్వత అనేది జీవి యొక్క జీవిత వలయంలో జన్యువుల యొక్క ప్రభావంతో పనిచేసే ప్రక్రియ అని నిర్వచించింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ గెస్సెల్. జీవిత వలయంలో జన్యువుల యొక్క ప్రభావంతో పనిచేసే ప్రక్రియ పరిపక్వత అని చెప్పింది, నిర్వచించింది గెస్సెల్. శిశువు 4వ నెలలో బోర్లా పడటం, 6వ నెలలో కూర్చోగలగడం, 1 సంవత్సరం నాటికి నడవగలగడం వంటివి దేనికి ఉదాహరణలుగా మనం చెప్పుకోవచ్చు? ఆన్సర్ ఆప్షన్ డి పరిపక్వత. నెక్స్ట్ అండి 11వది, వికాసం ఒక నిర్దిష్టమైన ఖచ్చితమైన వరుస క్రమాన్ని అనుసరిస్తుంది అని తెలిపే నియమం ఏమిటి? ఖచ్చితమైన వరుస క్రమాన్ని. ఆన్సర్ ఆప్షన్ బి వికాసం అనేది క్రమానుగతమైనది అని మనం చెప్పుకోవచ్చండి. నెక్స్ట్, వికాసం ఒకే నమూనాలో సాగినప్పటికీ అందరిలో ఒకే వేగంతో గుణాత్మకతతో జరగదు అని తెలిపే నియమం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. అందరిలో ఒక వేగంతో ఒక్కో గుణాత్మకత జరగదంటే అందరూ వేరు వేరు వికాసాలు కలిగి ఉన్నారని అర్థం. ఇందువల్ల వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి కాబట్టే. నెక్స్ట్ అండి 13వది, శిశువు మొదట వస్తువును పట్టుకోవడానికి చేతిని మొత్తం ఉపయోగించి ఆ తర్వాత చేతి వేళ్లతో పట్టుకోవడం ఏ నియమానికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు? ఆన్సర్ ఆప్షన్ ఏ వికాసం సులభ అంశాల నుండి జటిల అంశాలకు జరుగుతుంది అని మనం చెప్పుకోవచ్చండి. 14, వికాసం తల నుండి పాదాలకు సాగుతుంది అని తెలిపే నియమం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి శిరోపాదాభిముఖ సూత్రం. ఒకవేళ స్పీడ్ అవుతుంది అనుకుంటే క్వశ్చన్ చదివినట్టున ఒకసారి పాజ్ చేయండి, ఆన్సర్ చూసుకోండి, ఆన్సర్ పెట్టండి. నెక్స్ట్, వికాసం శరీర మధ్య భాగం నుండి ప్రారంభమై బయటకు సాగుతుంది అని తెలిపే నియమం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ ఏ సమీప దూరస్థ దిశ. 16వది, వికాసం గర్భస్థ శిశువు దశ నుండి జీవితాంతం వరకు కొనసాగుతుంది అని చెప్పేది ఏంటి అని చెప్పే నియమం ఏమిటి? ఆన్సర్ రివీల్ చేస్తున్నాను. ఆన్సర్ ఆప్షన్ సి వికాసం అనేది అవిచ్ఛిన్న ప్రక్రియ.
నెక్స్ట్ అండి 17వది, వికాసం ముందుకు వెనుకకు సాగుతూ ఉంటుంది అని తెలిపే నియమం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ సి, వికాసం సర్పిలంగా ఉంటుంది. వికాసం సర్పిలంగా ఉంటుంది. 18వది, జన్యుశాస్త్ర పితామహుడు ఎవరు? జన్యుశాస్త్ర పితామహుడు ఆన్సర్ ఆప్షన్ బి, గ్రెగర్ మెండల్. గ్రెగర్ మెండల్. 19వదండి, తల్లిదండ్రుల లక్షణాలు సంపూర్తిగా వారి పిల్లలకు సంక్రమించడాన్ని ఏ నియమం అంటారు? అంటే తల్లిదండ్రుల యొక్క లక్షణాలే పూర్తిగా పిల్లలకు రావడాన్ని ఏ నియమం అంటారు? ఆన్సర్ ఆప్షన్ సి, సారూప్య నియమం. సారూప్య నియమం. 25 ఒకే తల్లిదండ్రులకు పుట్టిన పిల్లల్లో లక్షణాలలో తేడాలు ఉండటాన్ని ఏమని అంటారు? ఏ నియమం అంటారు? ఆన్సర్ ఆప్షన్ ఏ, వైవిధ్య నియమం. వైవిధ్య నియమం అంటారు. 21 మరి తల్లిదండ్రుల లక్షణాలకు పూర్తిగా వ్యతిరేకమైన లక్షణాలు కలిగిన పిల్లలు పుట్టడాన్ని ఏ నియమం అంటారు? ఆన్సర్ ఆప్షన్ బి, ప్రతిగమన నియమం. ప్రతిగమన నియమం. నెక్స్ట్ 22వది, హెరిడిటరీ జీనియస్ గ్రంథ రచయిత ఎవరు? హెరిడిటరీ జీనియస్ గ్రంథ రచయిత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ, గాల్టన్. ఆన్సర్ ఆప్షన్ ఏ, గాల్టన్. హెరిడిటరీ జీనియస్ గాల్టన్. డార్విన్ వంశంపై పరిశోధనలు చేసి ప్రజ్ఞా లక్షణాలు కూడా ఆనువంశికతగా సంక్రమిస్తాయి అని నిరూపించింది ఎవరు? డార్విన్ వంశం మీద. ఆన్సర్ ఆప్షన్ బి, పియర్సన్. పియర్సన్. డార్విన్ వంశం మీద పియర్సన్. 24వది, మందమతి గల స్త్రీతో సంబంధం పెట్టుకున్న మార్టిన్ కల్లికాక్ వంశాన్ని పరిశీలించింది ఎవరు? కల్లికాక్. ఆన్సర్ ఆప్షన్ సి, గొడ్డార్డ్ కల్లికాక్. నెక్స్ట్ అండి, అవినీతిపరుడు. 25వది, అవినీతిపరుడు లంచగొండి అయిన జూక్స్ అనే వ్యక్తి మూల పురుషుడిగా ఉన్న కుటుంబాన్ని పరిశీలించింది ఎవరు? జూక్స్. ఆన్సర్ ఆప్షన్ బి, డగ్డేల్. జూక్స్ కుటుంబం మీద పరిశోధన చేసింది జూనియర్ డాక్టర్ డగ్డేల్. జోడా. నెక్స్ట్ 26వది, వ్యక్తుల సుఖదుఖాలకు వ్యక్తుల మధ్య వైవిధ్యానికి పరిసరాలు కారణం కాదని, జన్యువుల ప్రభావం అధికమని తెలియజేసింది ఎవరు? వ్యక్తుల సుఖదుఖాలకు వ్యక్తుల మధ్య వైవిధ్యానికి పరిసరాలు కారణం కాదని, జన్యువుల ప్రభావం అధికమని తెలియజేసింది. ఆన్సర్ ఆప్షన్ సి, ఆల్పోర్ట్. 27వది, డొనాల్డ్ అంటే మానవ శిశువు పేరు డొనాల్డ్ మరియు చింపాంజీ శిశువు పేరు గువా పై ప్రయోగాలు చేసి ఆనువంశికత ప్రభావాన్ని వివరించినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి, కెల్లాగ్ దంపతులు. 28వదండి, సంయుక్త బీజం అంటే జైగోట్ యొక్క కేంద్రకంలో ఎన్ని జతల క్రోమోజోములు ఉంటాయి? సంయుక్త బీజం జైగోట్ యొక్క కేంద్రకంలో ఎన్ని జతల క్రోమోజోములు ఉంటాయి? ఆన్సర్ ఆప్షన్ బి, 23 జతల క్రోమోజోములు ఉంటాయి. 29వది, ఆనువంశికతకు ప్రాథమిక ఆధారం ఏది? ఆనువంశికతకు ప్రాథమిక ఆధారం ఏది? ఆన్సర్ ఆప్షన్ డి, జన్యువులు. అన్నీ కన్ఫ్యూజ్గా ఉంటాయండి. జన్యువులు. నెక్స్ట్
35 అండి. శిశువు లింగం ఏ క్రోమోజోమ్ జత వల్ల నిర్ణయం అవుతుంది? శిశువు లింగం ఏ క్రోమోజోమ్ జత వల్ల నిర్ణయం అవుతుంది? ఆన్సర్ ఆప్షన్ డి 23వ జత. 23వ జత. నెక్స్ట్, తండ్రి నుంచి వై క్రోమోజోమ్ సంక్రమిస్తే జన్మించే శిశువు. ఆన్సర్ ఆప్షన్ ఏ మగ శిశువు. తండ్రి నుంచి వై వస్తే మగ శిశువు. నెక్స్ట్ అండి 32వది, 2 అండాలు ఒకేసారి విడుదలయ్యి ఫలదీకరణం జరిగితే ఏ రకమైన కవలలు జన్మిస్తారు? ఆన్సర్ ఆప్షన్ సి విజాతి కవలలు. 2 అండాలు కాబట్టి విజాతి కవలలు. నెక్స్ట్ 33వది, ఒకే అండం 2గా విభజన జరిగి ఫలదీకరణం జరిగితే ఏ రకమైన కవలలు జన్మిస్తారు? ఇక్కడ ఒకే అండం ఏర్పడుతుంది, గమనించాలి. ఆన్సర్ ఆప్షన్ సి సజాతి కవలలు. నెక్స్ట్ అండి 34వది, ఫలదీకరణం చెందిన క్షణం నుంచి ఆ జీవిపై ప్రభావం చూపే ప్రతి బాహ్యకారకాన్ని ఏమంటారు? ఫలదీకరణ జరిగింది, పిండం బయటకు వచ్చింది, పిల్లవాళ్ళుగా తయారయ్యాడు. ఇప్పుడు ఫలదీకరణం చెందిన కణం నుంచి ఆ జీవిపై ప్రభావం చూపే ప్రతి బాహ్యకారకాన్ని కూడా మనము పరిశ్రమే అంటాము. ఆన్సర్ ఆప్షన్ సి పరిశ్రమ. నెక్స్ట్ అండి 35వది, పిండానికి లభించే పోషకాహారం, తల్లి ఆరోగ్య స్థితి వంటివి ఏ రకమైన పరిసరాలు? ఆన్సర్ ఆప్షన్ బి జనన పూర్వ పరిసరాలు. 36వదండి, శిశువుకు లభించే ఆహారం, వాతావరణం, వసతులు ఏ రకమైన జననాంతర పరిసరాలు అంటే ఆన్సర్ ఆప్షన్ సి భౌతిక పరిసరాలు. నెక్స్ట్ అండి 37వది, పరిపక్వత మరియు అనుభవం ఫలితంగా క్రమబద్ధంగా ఊహించదగిన నమూనాలో సంభవించే మార్పుల యొక్క ప్రగతిశీల శ్రేణిని ఏమంటారు? పరిపక్వత మరియు అనుభవం ఫలితంగా క్రమబద్ధంగా ఊహించదగిన నమూనాలో సంభవించే మార్పుల యొక్క ప్రగతిశీల శ్రేణిని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ బి వికాసం అంటారండి. వికాసం. 38వది, వికాసం అనే పదం దేనిని సూచిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ సి పరిమాణాత్మక మరియు గుణాత్మక మార్పులను సూచించేదే వికాసం. నెక్స్ట్ అండి 39వది, పెరుగుదల మరియు వికాసం మధ్య ప్రధాన తేడా ఏమిటి? పెరుగుదల మరియు వికాసం మధ్య ప్రధానమైన తేడా ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి వికాసం అనేది గుణాత్మక మార్పులను సూచిస్తుంది, పెరుగుదల పరిమాణాత్మక మార్పులను సూచిస్తుంది. ఇదే ప్రధానమైన తేడా అండి. 41, వ్యక్తి తన సాంఘిక పరిసరాలతో జరుపుకునే పరస్పర చర్యల వల్ల ఫలితంగా వికాసం ఏర్పడుతుంది అని చెప్పిన శాస్త్రవేత్త ఎవరు? వ్యక్తి తన సాంఘిక పరిసరాలలో జరుపుకునే పరస్పర చర్యల ఫలితమే వికాసం అని చెప్పిన శాస్త్రవేత్త. ఆన్సర్ ఆప్షన్ ఏ ఎరిక్సన్. 41వది, వికాసం అనేది అవిచ్ఛిన్న ప్రక్రియ అని చెప్పే నియమం దేనిని వివరిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ బి వికాసం అనేది గర్భస్థ శిశువు దశ నుండి జీవితాంతం కొనసాగుతుంది. నెక్స్ట్ 42వది, మరి వర్ణమాల నేర్చుకున్న విద్యార్థి దాని ఆధారంగా పదాలు, వాక్యాలు రాయడం అనేది ఏ నియమానికి ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు?
ఆన్సర్ ఆప్షన్ బి వికాసం సంచితమైనది. వికాసం సంచితమైనది అనేది మనం చెప్పుకోవచ్చు. 43వది. మరి వీడియో చివరికి వచ్చేస్తున్నామండి. మిత్రులు వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. చాలా చాలా వాల్యుబుల్ బిట్స్ అండి. మరి వికాసం అనేది ఆనువంశికత మరియు పరిసరాల సమన్వయ ఫలితం అని తెలిపే నియమం ఏమిటి? ఆనువంశికత పరిసరాల సమన్వయ ఫలితం అని చెప్పింది. ఆన్సర్ ఆప్షన్ ఏ వికాసం అనేది ఒక పరస్పర చర్య. నెక్స్ట్ 44వదండి. పొడవైన తల్లిదండ్రులకు పుట్టిన పిల్లలు అందరూ పొడవుగా ఉండటం ఏ నియమానికి ఉదాహరణగా చెప్పవచ్చు? ఆన్సర్ ఆప్షన్ సి సారూప్య నియమం. నెక్స్ట్ అండి 45వది. మందమతి గల స్త్రీతో సంబంధం పెట్టుకున్న మార్టిన్ కల్లికాక్ వంశాన్ని పరిశీలించి వారి వారసుల్లో ఎక్కువ మంది మందబుద్ధులు, నేరస్తులు అని నిరూపించినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ గొడ్డార్డ్ కల్లికాక్. నెక్స్ట్ 46వది. అనువంశికతకు ప్రాథమిక ఆధారం అయినటువంటి జన్యువుల నిర్మాణం అనేది దేనివల్ల నిర్ణయించబడుతుంది? ఇక్కడంతా కూడా కన్ఫ్యూజ్ అయ్యే బిట్స్ ఆప్షన్స్ అయితే ఉంటాయండి. ఆన్సర్ ఆప్షన్ ఏ డిఎన్ఏ ఆర్ఎన్ఏ. 47వది. గర్భంలో ఉన్న శిశువుల సంఖ్య ఏ రకమైన పరిసరాలకు ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు? ఆన్సర్ ఆప్షన్ బి జనన పూర్వ పరిసరాలు. 48వది. తల్లిదండ్రులు, సంఘం, బంధువులు, స్నేహితులు ఏ రకమైన జననాంతర పరిసరాలు? ఆన్సర్ ఆప్షన్ బి సాంఘిక సాంస్కృతిక కారకాలుగా మనము చెప్పుకోవచ్చు. 49వది. పిల్లల పెరుగుదల వికాసాలను ప్రభావితం చేసే మరో ముఖ్యమైన కారకం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి వినాల గ్రంథులు. మరి వీడియోలో చివరి పెట్టండి. 50వది. తప్పనిసరిగా అయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి సహజ సామర్థ్యం లేని వ్యక్తికి ఎన్ని అవకాశాలు కల్పించి ఎంత శిక్షణ ఇచ్చినా అది వృధా అవుతుంది అనేది ఏ అంశాన్ని వివరిస్తుంది? దీనికి ఆన్సర్ తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. మరి వీడియోని చూస్తున్నాక లైక్ చేయడం లేదు, దయచేసి లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.